ఆ క్వశ్చన్స్కి సంబంధించి 40 క్వశ్చన్లు ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి లైవ్ క్లాస్ని అందించడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఐకాన్ ఇండియా హెచ్డి యూట్యూబ్ ఛానల్ ద్వారా పొందవచ్చు. ఇక మనం ఈరోజు 22కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. ముందుగా ఈ 22 డేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి, దీన్నే మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అంటాం. సో ఇది దేనిని గురించి అప్డేట్ ఇచ్చింది, ఇది భారతదేశానికి సంబంధించి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇది ఎగ్జామ్కి ఎలా ఉపయోగపడుతుంది అని ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ అంతర్జాతీయ ఒంటెల ఏడాది అనేది ఎవరు ప్రకటించారు, ఎవరు ప్రపోజల్ పెట్టారు, దీని ఉద్దేశం ఏమిటి అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఇక క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది వచ్చింది. దీనిలో భారతదేశంలో ఉన్నటువంటి ఏ నగరాలకి గుర్తింపు వచ్చింది, ప్రపంచంలో ఏ నగరాలు మొదటి స్థానంలో నిలిచాయి అనేది నేర్చుకుంటాం. కూనో ఫారెస్ట్ ఫెస్టివల్ అనేది జరిగింది. కూనో ఫారెస్ట్ ఎక్కడుంది, ఈ ఫెస్టివల్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, సో ఈ ఫెస్టివల్ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు, ఎప్పుడు జరిగింది అనేటువంటి అంశాలతో పాటు ఐఐటికి సంబంధించినటువంటి ఒప్పందాలను గురించి కూడా మనం ఈ క్లాస్ ద్వారా నేర్చుకోబోతా ఉన్నాం. 22కి సంబంధించి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ మనం క్లాస్ని ప్రారంభించే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 40 డేస్ ప్లాన్ తో మీకు ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ని అందించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో మీకు సిలబస్ పై ప్రతిరోజు షెడ్యూల్ అనేది ఉంటుంది. అలాగే ప్రిలిమ్స్కి సంబంధించి పూర్తి మెటీరియల్ని అన్ని సబ్జెక్టులకి మనమే అందించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్కి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మీకు ఈ కోర్సులో అందించడం జరుగుతుంది. ప్రతిరోజు 5 గంటల పాటు మీరు చదవగలిగితే ప్రిలిమ్స్ని క్రాక్ చేసేలాగా ఈ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్స్కి జాయిన్ అయితే సరిపోతుంది. మెటీరియల్ మేమే ఇస్తాం, ఎగ్జామ్స్ మేమే కండక్ట్ చేస్తాం, ఎగ్జామ్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ మేమే ఇస్తాం. సో ఏపీ నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి అతి ముఖ్యమైనటువంటి కోర్సుగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం మాట్లాడబోతున్నటువంటిది అంతర్జాతీయ ద్రవ్యనిధి అని అంటున్నాం. సార్ మరి అంతర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించి ప్రస్తుతం వచ్చినటువంటి అప్డేట్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు ఐఎంఎఫ్ మీద ఎగ్జామినేషన్లో చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. అయితే ప్రీవియస్గా చాలా క్వశ్చన్స్ ఎలా వచ్చేవి అని అంటే డైరెక్ట్ క్వశ్చన్స్గా రావడం జరిగేది. కానీ ఇప్పట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి లేవు, అన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ లెవెల్లో ఉపయోగపడేలాగా మీకు నేను ఈ కాంటెంట్ని అందించబోతా ఉన్నాను. సో ఇప్పుడు ప్రపంచ వృద్ధికి సంబంధించి భారత సహకారం పైన ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ రిపోర్ట్ అనేది దేనికి సంబంధించి అని అంటున్నాం, ఇగో భారత్ ప్రపంచ వృద్ధికి ఏ విధంగా సహకరించబోతుంది అనేది ఈ రిపోర్ట్ అండి. సో ఇప్పుడు ప్రపంచ వృద్ధికి భారత్కి సంబంధించి సహకారం మీద మాట్లాడడం జరిగింది. ఎవరు మాట్లాడారు అని అంటే మనం అంటున్నటువంటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చెప్పింది, భారతదేశంలో తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలు, భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఎకనామికల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిఫార్మ్స్ ద్వారా ప్రపంచ వృద్ధికి భారతదేశం అనేది 16% కాంట్రిబ్యూషన్ అందిస్తూ ఉంది అని చెప్పింది. ఎంత శాతము అని అంటున్నాం, ఇగో 16% కాంట్రిబ్యూషన్ అనేది ఏ వృద్ధికి అని అంటున్నాం, ప్రపంచ వృద్ధికి ఇస్తుంది అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు, ఐఎంఎఫ్ చెప్పింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇది చెప్పింది కాబట్టి ఇంపార్టెంట్. ఇటీవల ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ వృద్ధికి భారత సహకారం ఎంత ఉంటుంది అని చెప్పింది అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 16% అని చెప్పాలి. దెన్ లేదు అని అంటే ఇటీవల వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచ వృద్ధిలో భారత్ 16% కాంట్రిబ్యూషన్ ఇవ్వబోతా ఉంది. ఈ రిపోర్ట్ గురించి చెప్పింది ఎవరు అని అంటారు. అప్పుడు ఏం చెప్పాలి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఈ రిపోర్ట్ గురించి చెప్పడం జరిగింది అని చెప్పేసి చెప్తే సరిపోతుంది. ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి అతి ముఖ్యంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఇలా ఈ ప్రపంచ వృద్ధికి సంబంధించి ప్రపంచ వృద్ధికి సహకారం గురించి మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణంగా ఏం చెప్పింది అని అంటున్నాం, ఇగో భారత్లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు అని చెప్పింది. ఏం చెప్పింది, ఆర్థిక సంస్కరణల కారణంగానే ఇలా భారత్ అనేది
ఇగో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి, వేగంగా ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నటువంటి దేశంగా ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, ఇది గుర్తుంచుకోండి. అయితే మనం ఇక్కడ క్లియర్గా ఐఎంఎఫ్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అలాగే ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఏ సదస్సు ద్వారా ఏర్పాటయ్యాయి అని అన్నారు. సో ఇప్పుడు ఈ ఐఎంఎఫ్కి సంబంధించి ఇది ఏ సదస్సు ద్వారా ఏర్పాటు అవ్వడం జరిగింది అని అంటే బ్రిటన్ వుడ్స్ సదస్సు ద్వారా ఏర్పాటయ్యిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? ఇగో బ్రిటన్ వుడ్స్ సదస్సు. దేని ద్వారా? బ్రిటన్ వుడ్కి సంబంధించినటువంటి సదస్సు అనేది అమెరికాలో జరిగింది. ఎప్పుడు అని అంటే 1944లో జరిగిందిరా. ఇలా ఈ సదస్సు జరిగిన తర్వాత 1945 డిసెంబర్ 27న మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇలా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది మనకి 1945 డిసెంబర్ 27న వచ్చింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏ సదస్సు ద్వారా? బ్రిటన్ వుడ్స్ సదస్సు ద్వారా. ఐఎంఎఫ్ మీద ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఎలా అడుగుతారు? ఐఎంఎఫ్కి సంబంధించి ఈ బ్రిటన్ వుడ్స్ సదస్సు ద్వారా 1945లో వచ్చింది అని అన్నాం. సో మరి ఇది వ్యవస్థాపక సభ్య దేశాలు ఎన్ని? ఐఎంఎఫ్కి సంబంధించిన వ్యవస్థాపక సభ్య దేశాలు ఎన్ని అని అంటే 29 వ్యవస్థాపక సభ్య దేశాలు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలిరా. వ్యవస్థాపక దేశాలు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏర్పడడానికి 29 వ్యవస్థాపక దేశాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. 1944లో బ్రిటన్ వుడ్కి సంబంధించినటువంటి సదస్సులో ఐఎంఎఫ్ అనేది ఏర్పాటు అవ్వడానికి కీలక పాత్ర పోషించినటువంటి వారిని గుర్తించండి అని అంటారు. అప్పుడు 2 పేర్లను గుర్తుంచుకోవాలి ఐఎంఎఫ్కి సంబంధించి. ఒకరెవరు అని అంటే హ్యారీ డెక్స్టర్ట్ వైట్ అని అంటున్నాం. ఒకరెవరు అని అంటున్నాం? హ్యారీ డెక్స్టర్ట్ వైట్ అనే ఒకతను, మరియు ఇతనితో పాటు ఇంకెవరు కృషి చేయడం జరిగింది అని అంటే జాన్ మెనార్డ్ క్వీన్స్ రా. ఇగో రెండో అతను ఎవరు అని అంటే జాన్ మెనార్డ్ క్వీన్స్. సో ఈ ఇద్దరి సహకారం వలన, ఈ ఇద్దరి కృషి వలన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఏర్పాటైంది. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ ఎట్లా అడుగుతారు? దీని స్టేట్మెంట్ లెవెల్గా అనంటే ఇగో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఫ్రేమింగ్ చేస్తున్న ఐఎంఎఫ్ను పరిగణించండి అనేది క్వశ్చన్ రా. పరిగణించండి అనేది క్వశ్చన్గా ఉంటుంది. సో ఇలా పరిగణించండి అని అంటే ఇగో ఈ అన్ని అంశాలను కూడా స్టేట్మెంట్గా ఇస్తారు. ఇగో ఒకటి స్టేట్మెంట్ ఏంటి? బ్రిటన్ వుడ్స్ సదస్సు ద్వారా 1944లో ఐఎంఎఫ్ అనేటువంటి ప్రపోజల్ వచ్చింది. ఇగో ఇది స్టేట్మెంట్ నెంబర్ 2 అవుతుందిరా. 1945 డిసెంబర్ 27న దీన్ని ఏర్పాటు చేశారు. ఇగో ఇది స్టేట్మెంట్ నెంబర్ 3 అవుతుందిరా. ఇగో 29 వ్యవస్థాపక దేశాలతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఏర్పాటైంది. ఇక నెక్స్ట్ ఇది 4వ స్టేట్మెంట్గా కూడా ఇవ్వచ్చురా. హ్యారీ డెక్స్టన్ వైట్ అలాగే జాన్ మెనార్ట్ క్వీన్స్ వలన ఇక్కడ మనకి ఐఎంఎఫ్ అనేది ఏర్పాటయింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ చాలా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలా ఈ ఐఎంఎఫ్కి సంబంధించినటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. ఇక ఇదే ఐఎంఎఫ్ మీద ఇంకో రకంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఎలా క్వశ్చన్ అడుగుతాడు అని అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి ఐఎంఎఫ్ ఏదైతే ఉందో దీని ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అని అడుగుతారు. సో దీని ముఖ్య ఉద్దేశాలను గురించి అడిగితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆన్సర్ అనేది చేయాలి. ఐఎంఎఫ్ని ఎందుకు ఏర్పాటు చేసిర్రు, అదే కదా ఉద్దేశం, ఇంటెన్షన్. సో ఇలా ఉద్దేశం గురించి అడిగితే దీనికి సంబంధించి మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ లెవెల్లో దీనికి సంబంధించి ఆప్షన్స్ ఇస్తారు. సో అప్పుడు మనం గుర్తించాలి ఐఎంఎఫ్ని, దానికి సంబంధించిన ఉద్దేశంని ఇక్కడ క్వశ్చన్గా అడిగినప్పుడు. సో ఇప్పుడు దీన్ని ఎందుకోసం ఏర్పాటు చేసారు, ఉద్దేశం ఏంది అని అంటే ఒకటి ప్రపంచంలో ద్రవ్య సహకారం అందించడం రా. ఏమంటున్నాం? ద్రవ్య సహకారం అందించడం అని అంటున్నాం. ఓకే. ఇక 2 దీనికి సంబంధించి రెండో అంశం ఏమిటి అని అంటే ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడం. ఆర్థిక స్థిరత్వం నెలకొల్పడం. నెక్స్ట్ 3వది ఏమంటున్నాము అని అంటే ఐఎంఎఫ్కి సంబంధించి అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడము అని అంటున్నాం. ఏమంటున్నాం? అంతర్జాతీయ వాణిజ్య సులభతరము అని అంటున్నాం. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఐఎంఎఫ్కి సంబంధించి మరొక ఉద్దేశం ఏంటి అని అంటే
ఉపాధిని ప్రోత్సహించి అలాగే స్థిరమైన వృద్ధిని సాధించడం కోసం పనిచేస్తుంది. ఉపాధి స్థిరమైన వృద్ధి కోసం ఇది పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ మరొక ఉద్దేశం ఏంటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది పేదరికాన్ని నిర్మూలించేందుకు పనిచేస్తుందిరా. పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది పనిచేస్తుంది, దీని ఉద్దేశము అనేటువంటిది మీరు గుర్తుంచుకోగలిగితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పడం జరుగుతూ ఉంది. వీటి మీద క్వశ్చన్ అడిగితే ఈ ఆప్షన్స్ మనం ఇచ్చినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీకు స్టేట్మెంట్స్లలో కనబడతాయి. సో ఇప్పుడు రైట్ అంశాలు ఏంటో తెలుసు కాబట్టి రాంగ్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఇలా ఐఎంఎఫ్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అంశాలుగా చూడడం జరుగుతూ ఉంది. సో మీరు కూడా ఇక్కడ ఐఎంఎఫ్కి సంబంధించి అప్డేట్ కావాల్సినటువంటి అంశాలు. ఓకే, ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు రా. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మనం ఇంకొక అంశం మాట్లాడదాం, అదే ఒంటెలకి సంబంధించి, క్యామెల్స్కి సంబంధించి. సో ఇప్పుడు అంతర్జాతీయ లేదా ఇంటర్నేషనల్ క్యామెల్ ఇయర్ ఏ ఇయర్ని ప్రకటించారు అనేది క్వశ్చన్ వస్తుంది మీకు రేపు ఎగ్జామ్స్లో. వస్తే మీరు దానికి సంబంధించి ఆన్సర్ అనేది చేయగలగాలిరా. సో అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం లేదా ఏడాది. ఓకే రైట్. సో ఇప్పుడు అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం ఇంటర్నేషనల్ క్యామెల్ ఇయర్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సో అంతర్జాతీయ ఒంటెల సంవత్సరానికి సంబంధించి మనం క్యామెల్స్ గురించి, ఒంటెల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీటికి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం రా ముందు. ఈ ఒంటెలకి సంబంధించి జీవితకాలం ఎంత ఉంటుంది అని అంటే ఒంటెలకి సంబంధించి 40 నుంచి 50 సంవత్సరాలు ఉంటాయిరా. ఒంటెలు ఎన్ని ఏళ్ళు బతుకుతాయి అని అంటున్నాం, 40 to 50 ఇయర్స్ పాటు ఇవి బతుకుతాయి అనేటువంటి అంశాన్ని మీరు చాలా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని తర్వాత ఈ ఒంటెలు అనేవి వాటర్ తాగకుండా 2 months వరకు ఉంటాయిరా. ఏమని అంటున్నాం, ఇగో 2 months వరకు వాటర్ తాగకుండా ఉంటాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నా, అప్డేట్ కూడా చెప్తా. ఇక నెక్స్ట్ ఈ ఒంటెలకి సంబంధించి వీటి చర్మం అనేది ఎడారి వాతావరణాన్ని తట్టుకునేలా ఉంటుంది. ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటినప్పుడు, 41 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది దాటినప్పుడు ఏమవుతుంది అంటే ఒంటెకి స్వెట్ అనేది వస్తుంది రా, చెమట పడుతుంది. సో 41 డిగ్రీల వరకు ఏం కాదు ఒంటెలకి. సో మరి ఇలాంటి ఒంటెలకి సంబంధించి జీవా వైవిధ్యంలో అలాగే పర్యావరణంలో వీటి కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దేనిలో అంటున్నాం, జీవా వైవిధ్యంకి సంబంధించి జీవా వైవిధ్యానికి అలాగే దీనికి సంబంధించి పర్యావరణం అని అంటున్నాం. ఇగో పర్యావరణం, ఈ రెండింటిలో వీటి కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మరి ఈ జీవా వైవిధ్యం పర్యావరణానికి సంబంధించి ఒంటెలకి సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహన కల్పించేందుకు వాటిని పరిరక్షించేందుకు ఇప్పుడు ఏం చేశారు అని అంటే ఈ ఒంటెలకి సంబంధించినటువంటి ఇయర్గా ప్రకటించడం జరిగింది. ఏ ఇయర్ని అని అంటే 2024ని. ఇలా ప్రకటించాలని ఎవరు ప్రపోజల్ చేశారు అని అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అని అంటే రోమ్లో ఉంటుంది రా. ఎక్కడ అని అంటున్నాం, ఇటలీకి సంబంధించినటువంటి రోమ్లో ఉంటుంది. ఈ రోమ్లో ఉన్నటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏం చేసింది అని అంటే పర్యావరణంలో జీవా వైవిధ్యంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఒంటెలకి సంబంధించినటువంటి అవగాహన ప్రజలకి పెంపొందించేందుకోసం మనం ఏం చేద్దాము అని అంటే ఒక ఇయర్ని ఒంటెల సంవత్సరంగా ప్రకటిద్దాము అని చెప్పేసి ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వెళ్ళి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని కలిసిందిరా. ఎవరిని కలిసింది, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని కలిసింది. ఇప్పుడు జనరల్ అసెంబ్లీ ఏం చేసింది, ఒక రెజల్యూషన్ని పాస్ చేసింది, తీర్మానాన్ని పాస్ చేసింది. ఏమని పాస్ చేసింది అని అంటే 2024వ సంవత్సరం అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం అని ప్రకటించింది. ఇప్పుడు ఒంటెల పట్ల అవగాహన కల్పిస్తారు. దీనికి సంబంధించినటువంటి అంశాల పట్ల కొంత బడ్జెట్ని పెట్టి వీటి పరిరక్షణ కోసం, వీటికి సంబంధించినటువంటి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం పనిచేస్తారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒంటెలు అనేవి మొత్తం 90 దేశాలలో ఉన్నాయిరా. ఎన్ని దేశాలలో ఉన్నాయి అని అంటున్నాం, 90 దేశాల్లో ఒంటెలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఒంటెలకి సంబంధించినటువంటి అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఇయర్ని ఇంటర్నేషనల్
ఇయర్ ఆఫ్ క్యామల్స్గా ప్రకటించడం జరిగింది అని అంటే 2024. 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది. సేమ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తీసుకుపోయి ప్రపోజల్ పెట్టింది. ఆ ప్రపోజల్కి మన యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలా ఇగో ఈ అంశం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. 2023 అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం, 2024 అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం. ఓకే, ఈ రెండింటిని గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా క్వశ్చన్ అడిగితే మీకు సంబంధించి ఆన్సర్ అనేది అయిపోయినట్లు. ఓకే, సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏమిటి అని అంటే ఈ ఒంటెల సంవత్సరం తర్వాత మనం మాట్లాడుతున్నది క్వాలిటీ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడదాం రా. ఏమని అంటున్నాం? ఇగో క్వాలిటీ ఆఫ్ లివింగ్. ఇగో నేను ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని అందరినీ కూడా, మీరు ఈజీగా ఆన్సర్ చెప్తారు. క్వాలిటీ ఆఫ్ లివింగ్, క్వాలిటీ ఆఫ్ లివింగ్, లివింగ్ ఇండెక్స్ చివరిసారి ఎప్పుడు వచ్చింది? రైట్, మీరు అందరు కూడా పోస్ట్ చేయాలి ఆన్సర్ని. క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది చివరిసారి ఏ ఇయర్లో ఇవ్వడం జరిగింది అని చెప్పేసి నేను క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సో ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మెర్సెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇగో మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది వచ్చింది. చివరిసారి ఈ ఇండెక్స్ అనేది ఎప్పుడు వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఏ ఇయర్కి వచ్చింది అని అంటే 2023 సంవత్సరానికి ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందిరా. సో ఈ ఇండెక్స్ మనకు ప్రధానంగా ఏం చెప్తుంది అని అంటే ఏదైతే జీవనానికి సంబంధించినటువంటి నాణ్యత ఉంటుందో నాణ్యత గురించి చెప్తుందిరా. వెరీ గుడ్ రా సుజాత. సో 2019లో చివరిసారి మనకి ఈ మెర్సర్కి సంబంధించినటువంటి క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది రావడం జరిగింది. అలా 2019 తర్వాత మళ్ళీ 2023లో ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది అని అంటున్నాం. మరి జీవన నాణ్యతకి సంబంధించినటువంటి సూచిక ఇది. మరి జీవన నాణ్యత సూచిక ఇటీవల విడుదలైంది. ఏ అంశాలను బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు అని ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. చూడండి, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి, మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండయి. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఇగో ఇటీవల వచ్చిన క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని రూపొందించడానికి ఏ ఏ అంశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు అని అడుగుతూ ఉన్నారు అని అంటున్నాం. సరే, ఇలా తీసుకున్నటువంటి అంశాలు ఏమిటి అనేది ఇంపార్టెంట్. ఎవరికి ర్యాంక్స్ వచ్చినాయి ఏంటి అనేది కూడా మనం మాట్లాడతాం. కానీ ఇలా ఇన్డెప్త్గా నేర్చుకోవడం వల్ల క్వశ్చన్ ఎలా వచ్చినా మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో ఇప్పుడు ఏ అంశాలను దీనికి ప్రామాణికంగా తీసుకుంటారు అని అంటే, ఒకటి నీటి లభ్యత అని అంటున్నాం. ఇగో మీరు నివసించేటువంటి పట్టణాలలో నీటి లభ్యత ఎలా ఉంది. అలాగే రెండో అంశం ఏమంటున్నాం? వ్యర్థాల తొలగింపు అని అంటున్నాం. ఇగో వ్యర్థాలు అనేవి ఎలా తొలగిస్తున్నారు, ఏ విధంగా తొలగిస్తున్నారు, రోజు తీసుకుపోతున్నారా తీసుకుపోతలేరా, తొలగింపు అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీంతో పాటు మరొక అంశం ఏమిటి అని అంటే మురుకు నీటికి సంబంధించినటువంటి నిర్వహణ అంటున్నాం. మురుగునీటి నిర్వహణ. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏమిటి అని అంటే వాయు కాలుష్యము అని అంటున్నాం. వాయు కాలుష్యం, ఇగో వీటిని అన్నింటిని బేస్ చేసుకొని ఇండెక్స్లు రూపొందిస్తారు, ఏదో కామన్గా రూపొందించేది కాదు. అలాగే దీంతో పాటు ట్రాఫిక్ రద్దీ అని అంటున్నాం, మీరు నివసిస్తున్నటువంటి పట్టణాలలో ట్రాఫిక్ ఎలా ఉంటుంది అని. సో ఇలా ఈ అంశాలను తీసుకొని ఇప్పుడు ఈ మెర్సర్ వాళ్ళు ఏం చేశారు అని అంటే 500 నగరాలకి సంబంధించి ర్యాంకింగ్ చేయడం జరిగిందిరా. ఈ 500 నగరాలలో మొదటి 5 స్థానాలను గుర్తించండి అని కూడా ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల మెర్సర్ ఇచ్చినటువంటి క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్కి సంబంధించి 2023లో టాప్ 5 నగరాలను గుర్తించండి అని అడుగుతారు. ఇలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే వియన్నా అనేటువంటి నగరం మొదటి స్థానంలో ఉంది. సో ఏ నగరము అని అంటున్నాం? వియన్నా అని అంటున్నాం. ఎక్కడున్నది సార్ ఈ వియన్నా అని అంటే ఆస్ట్రియా అనేటువంటి దేశంలో ఉన్నదిరా. ఇగో ఆస్ట్రియాలో ఉన్నటువంటి వియన్నా నగరం మొదటి స్థానంలో నిలిచింది. మరి రెండవ స్థానంలో నిలిచినటువంటి నగరం ఏంటి అని అంటే జూరిచ్ అని అంటున్నాం. ఇది ఎక్కడున్నది? స్విట్జర్లాండ్లో ఉన్నది. ఏది అని అంటున్నాం? ఇగో జూరిచ్, ఇది స్విట్జర్లాండ్లో ఉన్నది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాలి. నెక్స్ట్ మూడవ నగరం ఏమిటి అని అంటే జూరిచ్ తర్వాత ఆక్లాండ్ అని అంటున్నాం. ఇది న్యూజిలాండ్లో ఉంటుంది. ఏ నగరం అని అంటున్నాం? ఆక్లాండ్ అని అంటున్నాం. ఇగో ఇది మనకి న్యూజిలాండ్లో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది మనకి 3వ స్థానంలో నిలిచినటువంటి నగరంగా, అలాగే నెక్స్ట్ 4వ స్థానంలో ఈ లివింగ్ ఇండెక్స్లో నిలిచినటువంటి నగరంగా కోపెన్ హెగెన్ అని అంటున్నాం రా. ఇది డెన్మార్క్లో ఉంది. ఇగో కోపెన్ హెగెన్,
కోపెన్హెగెన్ అనేటువంటిది ఎక్కడుంది అని అంటే డెన్మార్క్లో ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక నగరం ఐదవది ఏంటి అని అంటే జెనీవా స్విట్జర్లాండ్లో ఉందిరా. ఏది అని అంటున్నాం, జెనీవా అనేటువంటి నగరం స్విట్జర్లాండ్లో ఉంది. సో ఇలా ఇగో ఈ నగరాలకి సంబంధించి ఇవి మనకి టాప్ 5లో ఉన్నటువంటి నగరాలు. సరే మరి భారతదేశంలో ఉన్నటువంటి నగరాలకు ఏమైనా గుర్తింపు వచ్చిందా అని అంటే వచ్చింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇగో 153వ స్థానంలో మన హైదరాబాద్ ఉంది, 154వ స్థానంలో పూణే ఉంది, 156వ స్థానంలో ఉన్నటువంటి నగరంగా ఏది ఉంది అని అంటే బెంగళూరు ఉంది. సో ఇప్పుడు భారత్కి సంబంధించి మాట్లాడితే మిమ్మల్ని క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు. సో ఇప్పుడు మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో భారత నగరాలను గుర్తించండి. సార్ భారత నగరాలకి సంబంధించి గుర్తించండి అని అంటే ఒకటి పూణే అని అంటున్నాం, 2 హైదరాబాద్ అని అంటున్నాం, ఫస్టే హైదరాబాద్ అని అంటున్నాం, 2 పూణే అని అంటున్నాం, 3 బెంగళూరు అని అంటున్నాం రా. ఓకే, సో ఇలా ఇగో వీటికి సంబంధించి ఇది 153వ ర్యాంకు, ఇది 154వ ర్యాంకు, ఇది 156వ ర్యాంకు. సో ఇది 2023కి సంబంధించి నేను మొత్తం ఇందులో మీకు 3 క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసిండ్రా. ఈ 3 కూడా మీకు చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, తెలుసుకుంటే చాలా ఈజీ క్వశ్చన్స్. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మెర్సర్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్ 2023ని ఇగో భారత ర్యాంక్స్ని గుర్తించండి. సో భారత నగరాలు హైదరాబాద్ 153వ స్థానం, పూణే 154, బెంగళూరు 156వ స్థానంలో నిలిచాయి. సో ఇది ఎన్ని నగరాలకి ర్యాంకింగ్ చేసింది, 500 నగరాలకు ర్యాంకింగ్ చేసింది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు మెర్సర్ రూపొందించేటువంటి క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్కి సంబంధించి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, నీటి లభ్యత, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి నిర్వహణ, వాయు కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ. ఓకే, ఇక నెక్స్ట్ మెర్సర్స్కి సంబంధించినటువంటి టాప్ 5 నగరాలని గుర్తించండి అని అంటే వియన్నా, జ్యూరిచ్, ఆక్లాండ్, కోపెన్హెగెన్, జెనీవా. ఇందులో ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు. సో ఇప్పుడు మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో స్విట్జర్లాండ్ నుంచి ఎంపికైన నగరాలు ఏంటి, 1 జ్యూరిచ్, 2 జెనీవా. ఓకే, సో ఇప్పుడు టాప్ 5లో నిలిచినటువంటి నగరాలలో ఎన్ని యూరప్ నుంచి ఉన్నవి అని అంటాడు. వియన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, అలాగే డెన్మార్క్, స్విట్జర్లాండ్, మొత్తం 3 ఉన్నవి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది దేశాల పరంగా. సో ఇలా ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్కి సంబంధించి 2023 ర్యాంకింగ్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం భారత విమానయాన సంస్థ ఇండిగో గురించి మాట్లాడదాం రా. ఏది అని అంటున్నాం, ఇగో ఇండిగో ఇలానే ఉంటుంది కదా. సో ఈ ఇండిగో అనేది ఒక మైల్ స్టోన్ని క్రాస్ చేయడం జరిగింది. ఇటీవల ఏ భారత విమానయాన సంస్థ 100కి సంబంధించినటువంటి 100 మిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది అని అంటే మనం చెప్పాల్సింది ఇండిగోరా. సో ఈ ఇండిగో అనేటువంటి విమానయాన సంస్థ 100 మిలియన్లకి సంబంధించినటువంటి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకి చేర్చడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. ఇది మొత్తం సంస్థ స్థాపించినప్పటి నుంచి కాదు, కేవలం 1 సంవత్సరంలోనే. సో ఇలా ఇండిగో విమానయాన సంస్థ అనేది ఈ మైల్ స్టోన్ని క్రాస్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు గుర్తుంచుకోండి, ఏదైనా ఎగ్జామినేషన్లో డైరెక్ట్ క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఈ ఇండిగో అనేది ఎప్పుడు స్థాపించబడింది సార్ అని అంటే ఇది 2006 ఆగస్టు 15న స్టార్ట్ అయిందిరా. ఎప్పుడు అని అంటున్నాం, ఆగస్టు 15న ప్రారంభించడం జరిగింది. ఇగో ఈ ఇండిగోకి సంబంధించినటువంటి విమానయాన సంస్థ, ఈ ఇండిగో విమానయాన సంస్థ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అంటే గుర్గావ్లో ఉందిరా. ఎక్కడ అని అంటున్నాం, గురుగ్రామ్లో ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో మరి ఈ ఇండిగో అనేది ఇప్పుడు మొత్తం ఎన్ని సర్వీసుల్ని రోజుకు నడుపుతూ ఉంది, ఎన్ని విమానాలను నడుపుతూ ఉంది అని అంటే ఇది రోజుకి 2000 విమానాలను నడపడం జరుగుతూ ఉందిరా. ఎన్ని అని అంటున్నాం, 2000 విమానాలను నడుపుతుంది. ఇక ఈ ఇండిగో విమానయాన సంస్థకి సంబంధించి మొత్తం 86 దేశాలకి అలాగే 36 అంతర్జాతీయ విమానాలకి సంబంధించినటువంటి ప్రయాణాలను ఇది కొనసాగించడం జరుగుతూ ఉంది. అలా ఈ ఇండిగోకి సంబంధించి ఇటీవల 1 సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను ఇది గమ్యస్థానాలకి చేరవేసింది అనేటువంటి అంశాన్ని మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని మీరు అప్డేట్ చేసుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం అమృత్ టెక్నాలజీ గురించి మాట్లాడదాం రా. ఏ టెక్నాలజీ అని అంటున్నాం, అమృత్ టెక్నాలజీ. ఇగో ఇటీవల అమృత్ టెక్నాలజీని డెవలప్ చేసింది ఎవరు చెప్పండి. అమృత్ టెక్నాలజీ డెవలప్ చేసినది ఎవరు?
రైట్ అమృత్ టెక్నాలజీని డెవలప్ చేసింది ఎవరు అని అంటే ఇటీవల ఐఐటి మద్రాస్ రా. ఇగో ఐఐటి మద్రాస్ వారు ఏం చేశారు అని అంటే అమృత్ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే వాటర్ ప్యూరిఫైయింగ్ టెక్నాలజీ రా. ఏం టెక్నాలజీ అని అంటున్నాం? వాటర్ ప్యూరిఫైయింగ్ టెక్నాలజీ. మిమ్మల్ని క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు, వాటర్ ప్యూరిఫైయింగ్ టెక్నాలజీకి సంబంధించి ఎవరు ఇటీవల దీనిని డెవలప్ చేశారు అని చెప్పేసి అడుగుతారు. సో దీనిని గురించి వస్తే మీరు ఆన్సర్ చేయాల్సింది ఐఐటి మద్రాస్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐఐటి మద్రాస్ ఈ విధంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నీరు మరియు పారిశుద్ధ్యానికి సంబంధించి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాలకి సంబంధించినటువంటి పరిశీలన కోసం ఏముంది అని అంటే తాగునీరు మరియు పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి శాఖ ఒక స్టాండింగ్ కమిటీ ఉంది. ఇగో ఇలా ఈ స్టాండింగ్ కమిటీ అనేది దీనికి సంబంధించి సిఫారసు చేసింది అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. సింపుల్గా క్వశ్చన్ వస్తుంది, అమృత్ టెక్నాలజీని డెవలప్ చేసినటువంటి ఐఐటి ఏది అని చెప్పేసి. అలా వస్తే ఐఐటి మద్రాస్ అనేటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ కోసం చెప్పాల్సి ఉంటుంది. ఎగ్జామినర్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎగ్జామినర్ ఏం చేస్తాడు అని అంటే మీకు ఒక 1 మార్క్ ఇస్తాడు. ఇక నెక్స్ట్ దీని తర్వాత కూనోకి సంబంధించినటువంటి ఫారెస్ట్ ఫెస్టివల్ గురించి మాట్లాడదాం రా. నెక్స్ట్ ఏమని అంటున్నాం? కూనో ఫారెస్ట్ ఫెస్టివల్. కూనో ఫారెస్ట్ ఫెస్టివల్. కూనో ఫారెస్ట్ ఫెస్టివల్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇగో ఈ ఫారెస్ట్ ఫెస్టివల్ ఇటీవల ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అని అంటారా? ఈ ఫెస్టివల్ అనేది మనకి డిసెంబర్ 17 నుంచి 21 వరకు జరిగిందిరా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? ఇగో డిసెంబర్ 17 నుంచి 21 వరకు కూనో ఫారెస్ట్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరిగింది. మరి ఈ ఫారెస్ట్ అనేది ఎక్కడున్నది సరే అని అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి షియోపూర్ జిల్లా రాణిపూర్ గ్రామంలో ఈ ఫెస్టివల్ నిర్వహించిర్రా. ఎక్కడ అని అంటున్నాం? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ జిల్లా అని ఉందిరా. ఏ జిల్లా అని అంటున్నాం? షియోపూర్ జిల్లా. ఇగో ఈ షియోపూర్ జిల్లాలో ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం పేరే రాణిపూర్ గ్రామం ఉంది. మరి ఈ రాణిపూర్ గ్రామానికి సంబంధించి కూనో ఫారెస్ట్ ఫెస్టివల్ని నిర్వహించి ఇక్కడ మధ్యప్రదేశ్కి సంబంధించి కూనో అటవీని బేస్ చేసుకొని నివసించేటువంటి గిరిజనులకి సంబంధించిన జీవవైవిధ్యానికి సంబంధించినటువంటి వస్తువులు, కళలు, సంస్కృతులు వీటన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఈ కూనో ఫారెస్ట్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే 1 వృక్ష 2 జంతు జాతులను పరిరక్షించడం అని అంటున్నాం. వృక్ష జంతు జాతుల పరిరక్షణ అని అంటున్నాం. ఇగో ఇలా దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినది ఇది. మరి ఈ కూనో నేషనల్ పార్క్కి సంబంధించి కూనో ఫారెస్ట్ ఫెస్టివల్ అనేది జరిగింది కాబట్టి ఇక్కడ కూనో పార్క్కి సంబంధించినటువంటి ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఓ 4-5 అంశాలను గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సి ఉంటుందిరా. సో ఇప్పుడు ఈ కూనో నేషనల్ పార్క్ అనేది వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా మొట్టమొదటిసారి 1981లో ప్రారంభమైందిరా. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. ఓకే, ఇక ఇలా ఇది ప్రారంభమై సేవలు అందిస్తున్నప్పుడు ఏం జరిగింది అని అంటే దీన్ని మళ్ళీ 2018లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ప్రకటించారు? 2018లో జాతీయ ఉద్యానవన కేంద్రంగా ఇది ప్రకటించడం జరిగింది. ఉద్యానవన కేంద్రం. ఓకే, సో ఇలా ఇగో ఈ కూనో నేషనల్ పార్క్కి సంబంధించి రెండింటిని చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. కూనో నేషనల్ పార్క్ని పరిగణించండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఏమి ఇస్తాడు? 1981 వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. ఇప్పుడు ఈ ఇయర్ని చేంజ్ చేసి ఇచ్చాడు అనుకోని మనకు రైట్ ఇయర్ తెలుసు కాబట్టి ఆన్సర్ని ప్రాపర్గా చేస్తాం. 2018లో జాతీయ ఉద్యానవన కేంద్రంగా దీన్ని ప్రకటించిర్రు అని అంటాడు. ఇది రైట్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇయర్ కరెక్ట్గా ఇచ్చిండు కాబట్టి. సో ఇలా దీనికి సంబంధించి మనం ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలా ఈ అన్ని అంశాలను కూడా నేను మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందించడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ఐఐటి కాన్పూర్ భారత నౌకాదళానికి ఒక అగ్రిమెంట్ అనేది కుదిరిందిరా. ఎవరికి అని అంటున్నాం? ఐఐటి కాన్పూర్ దీంతో పాటు భారత నౌకాదళం ఇగో ఈ రెండింటి మధ్యన ఏం కుదిరింది అని అంటే
MOU అని అంటారా, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన ఒప్పందం అనేది కుదిరింది. సో ఎందుకోసం కుదిరింది? భారత నౌకాదళానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకోసం IIT కాన్పూర్ పనిచేస్తుంది అని చెప్పారు. దీని ద్వారా 2 ముఖ్యమైనటువంటి అంశాలను గురించి మాట్లాడడం జరిగిందిరా. ఏదైతే ఈ భారత నౌకాదళాలు పనిచేసేటువంటి అంశాలు ఉంటాయో, అంటే వాటికి సంబంధించినటువంటి సమస్యలను అధిగమించేందుకు, ముఖ్యంగా ప్రాంతీయ సమస్యలను అధిగమించేందుకు, వాటికి పరిష్కారం చూపెట్టేందుకోసం, సామర్థ్యాలను పెంచుకునేందుకు భారత నౌకాదళానికి సాంకేతిక పరిజ్ఞానం కావాలి. సో ఈ పరిజ్ఞానం కోసమే న్యూఢిల్లీలో ఉన్నటువంటి నావల్ హెడ్ క్వార్టర్స్లో MOU అనేది కుదిరింది. ఎవరెవరి మధ్యన కుదిరింది అని అంటే భారత నౌకాదళం, IIT కాన్పూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇప్పుడు కాన్పూర్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే దీనికి సంబంధించినటువంటి సాంకేతిక అభివృద్ధి, వినూత్నమైనటువంటి పరిష్కారాలు, ఉమ్మడి పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడం పైన పనిచేస్తారు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇది నేను మీకు ఈరోజు అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.